ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా గ్రేవీని ఇందులో పోసుకొని, ఇది చికెన్ హలీం అంటే యాక్చువల్గా దీన్ని హలీస్ అంటారు. చికెన్తో చేస్తే, మటన్తో చేస్తే హలీం అంటారు. ఇక వాడుక భాషలో హలీం అంటాం కాబట్టి అందరూ హలీం అని చెప్తాం. ఇది చికెన్ హలీం అనమాట. చూడండి ఎంత చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా హలీం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ముస్లిం సోదరులందరి కోసం చికెన్ హలీం చేసి చూపించబోతున్నామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్, గోధుమ రవ్వ, ఆయిల్ వేడెక్కనివ్వండి. వేడెక్కింది కదండి. ఇప్పుడు ఆ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేసుకోండి. ఇవి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, దీన్ని కూడా ఒక 2-3 సెకండ్లు వేగనివ్వండి. టూ సెకండ్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది 3/4 కేజీ చికెన్ అనమాట.
చికెన్ బోన్స్తోనే తెచ్చుకున్నానంటే బోన్స్తోనే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది చక్కగా కాసేపు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు చికెన్ మగ్గింది కదండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. కారం ఒక 2 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని. పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పెరుగు ఎప్పుడైనా సరే ఈ మసాలాన్ని బాగా కలిసి ముక్కకు పట్టిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరిగేసి శుభ్రంగా ఆ పెరుగంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఆ తర్వాత కావాల్సిన నీళ్ళు మనం పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని ఇంచుమించుకు ఒక 6 విజిల్స్ రావాలి. ఎందుకంటే ఈ చికెన్ అంతా బాగా మెత్తగా అయిపోవాలి. నీళ్ళు అప్పుడే పోయొద్దండి. 2 సెకండ్లు ఆ పెరుగుతో ఉడకనివ్వండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో మినిమం ఒక 1/4 లీటర్ వాటర్ కావాలి. ఇలా వాటర్ పోసుకుని చక్కగా దీన్ని ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మినిమం 6 నుంచి 7 విజిల్స్ రావాలన్నమాట. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేపుకుందనమాట. ఎందుకు అనుకుంటున్నారంటే డెకరేషన్ కోసం కొద్దిగా ఇవి దోరగా వేపి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇది చక్కగా విజిల్స్ మనకి అనుకున్న టైంకి విజిల్స్ వచ్చేసినాయి. ఒక 10 నిమిషాలు ఆవిరిపోయేదాకా ఇలా ఉంచేసి దీన్ని అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చక్కగా వేపుకోండి. అలా వేగితేనే జీడిపప్పు కరకరలాడితే మంచి రుచినిస్తుంది అనమాట మనకి. చూడండి చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో గ్రేవీ కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇది షేర్వా కావాలి మనకి. హలీం రెడీ అయిన తర్వాత దాని మీద పోసుకోవటానికి ఈ షేర్వా మనకు అవసరం. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు చక్కగా ముక్కను బాగా ఉడకనివ్వండి. ఎందుకంటే మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోవాలి. ఇక ఆ వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయేదాకా ఉడకనివ్వండి. చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా మ్యాష్ చేసుకుందాం. ఎలా మ్యాష్ చేసుకోవాలంటే మనం చాలా ముద్దపప్పులాగా అయిపోవాలి, అంత మెత్తగా అవ్వాలి. అంటే కొంతమంది దీన్ని చక్కగా మిక్సీలు కూడా వేస్తారు, కానీ మనం ఇలా మ్యాష్ చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీన్ని చక్కగా బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మెత్తగా ముద్దపప్పు అయిపోయేటట్టు వేసుకోవాలి.
ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో నెయ్యి పోసుకోండి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని ఇందులో వేసుకోవాలి. నానబెట్టుకున్న గోధుమ రవ్వని అందులో వేసుకోండి. ఒక 2-3 సెకండ్లు చక్కగా దాన్ని వేపుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకుని ఇది కూడా ఒక 5-6 సెకండ్లు వేగనిచ్చి వాటర్ పోసుకున్నాం. ఒక 1 లీటర్ వాటర్ పోసుకున్నాం అన్నమాట. ఇది ఉడకటానికి మినిమం ఒక 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ పోసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా గరిటతో కలుపుకుంటూనే ఉండాలన్నమాట. వాటర్ ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. దగ్గర ఇంకొక లీటర్ వాటర్ పడుతుంది అన్నమాట. 20 నిమిషాలు ఉడికితే కానీ అది చక్కగా మంచి కన్సిస్టెన్సీ రాదనమాట. అలా వాటర్ ఇంకా యాడ్ చేసుకుని దాన్ని అలా కలుపుతూనే ఉండాలన్నమాట. చక్కగా బాగా కుక్ అయ్యే వరకు దాన్ని అలా కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా చక్కగా మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇంకా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా క్రష్ అయిపోతే ఇప్పుడు అది ఉడుకుతుంది కదా. చక్కగా దీన్ని ఉడకనిస్తూ ఇప్పుడు ఏదైతే మనం ఈ మ్యాష్ చేసుకున్నాం కదా ఈ చికెన్ అందులో వేసేసుకోవాలన్నమాట. ఆ చికెన్ మొత్తాన్ని చక్కగా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది తినడం వల్ల ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వస్తుంది. అందుకని రంజాన్ మాసంలో పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఈవినింగ్ పూట ఇలాంటి హెల్తీ రెసిపీస్ తింటుంటారనమాట. మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనం చాలా బలంగా దృఢంగా తయారవుతాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా గ్రేవీని ఇందులో పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది బాగా ఉడకాలన్నమాట. అదంతా బాగా కలిస్తే మీకు అద్భుతమైన హలీం రెడీ అవుతుంది. ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ హలీం. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు ఈ రెసిపీని. చాలా అద్భుతమైన రెసిపీ. చూడండి కన్సిస్టెన్సీ చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు ఇందులో చక్కగా రసం పిండుకోండి. ఒకసారి దీన్ని కలిపేసుకుని ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడే చక్కగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి. నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుంది.
ఆ నెయ్యి వల్లే హలీంకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మినిమం 6 చెంచాల వరకు పోసుకోవాలి ఈ నెయ్యిని. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇప్పటికే మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనిచ్చి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఇది చికెన్ హలీం అంటే యాక్చువల్గా దీన్ని హలీస్ అంటారు. చికెన్తో చేస్తే, మటన్తో చేస్తే హలీం అంటారు. ఇక వాడుక భాషలో హలీం అంటాం కాబట్టి అందరూ హలీం అని చెప్తాం. ఇది చికెన్ హలీం అనమాట. హైదరాబాద్లో చాలా బాగుంటుందండి, టేస్ట్ అదిరిపోద్ది. ఆ స్టైల్లో ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాం. అలాగే యాజ్ ఇట్ ఈజ్ కొలతల ప్రకారం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది అనమాట. చూడండి చక్కగా అయిపోయింది కదా. దీని మీద ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. గార్నిష్ చేసుకోండి. రెడీ అయిపోయింది అద్భుతమైన హైదరాబాద్ చికెన్ హలీం. ఇప్పుడు ఇందాక మన చికెన్ కర్రీ మీద ఉన్న గ్రేవీ ఉంది కదా, అది కొద్దిగా పవర్ చేసుకోండి. ఇంకా అద్భుతమైన టెక్స్చర్ వచ్చింది దీనికి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. రెడీ అండి, చక్కగా గుమ్మగుమ్మలాడే చికెన్ హలీం రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది.